జగన్ ఎక్కడికి వస్తే అక్కడ ఏమవుతుందోనని ప్రజలు భయపడుతున్నారని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఎద్దేవా చేశారు. రాష్ట్రం ఏమైపోతుందోనని మాజీ సీఎం జగన్ చేసిన కామెంట్స్ ను ఆయన తిప్పికొట్టారు. సీఎం చంద్రబాబు చేస్తున్న కృషిని ప్రజలందరూ మెచ్చుకుంటుంటే వైసీపీ నేతలు మాత్రం వరదలను కూడా రాజకీయం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. చెప్పినటువంటి మాటల కంటే ఈరోజు అక్కడ ఉన్నటువంటి వరద బాధితుల్ని ఏ రకంగా మనం ఆదుకోవాలి, ఇంకా ఏ కార్యక్రమాలు చేయాలి. ఒక ఇంపార్టెంట్ ఇన్సిడెంట్ మీరు తెలుసుకోవాల్సినటువంటిది డ్రోన్స్. ఎన్నో సందర్భాల్లో విపత్తులు వచ్చాయి, కానీ విపత్తుల్లో ఎప్పుడు ఊహించని విధంగా చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి ఆలోచనతో డ్రోన్స్ని వినియోగించడానికి ఈరోజు మొట్టమొదటిసారిగా విజయవాడలో ప్రయోగించారు. చాలా గ్రాండ్ సక్సెస్ అయింది. ఈరోజు డ్రోన్ల ద్వారా ఎక్కడైతే మనిషి చేరుకోలేకపోతున్నాడో అలాంటి ప్రాంతానికి, అలాంటి ఇల్లులకి, అలాంటి మనుషులకి వాళ్ళందరికీ కూడా మిల్క్ కానీ, లేకపోతే ఫుడ్ కానీ, లేకపోతే వాటర్ కానీ ఇవన్నీ సప్లై చేయడానికి ఒక రెవల్యూషనరీ పద్ధతిలో డ్రోన్స్ను కూడా ఈరోజు వినియోగించాం. అలాగే రేపు శానిటేషన్లో కూడా డ్రోన్స్ని వినియోగిస్తున్నాం. ఇది మా మినిస్ట్రీలో వస్తుంది కాబట్టి నేను మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. చాలా మంచి ఆలోచన చంద్రబాబు నాయుడు గారు చేశారు. ఇది దేశం మొత్తం కూడా ఈ యొక్క విషయాన్ని తెలుసుకొని అక్కడ కూడా ఎప్పుడైనా ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు డ్రోన్స్ని ఖచ్చితంగా వాళ్ళు కూడా వినియోగించుకునే విధంగా భవిష్యత్తులో మేము కార్యక్రమాలు చేస్తాం. నెగిటివ్ యాటిట్యూడ్తోనే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నారు. ఆయన ప్రజలు 5 సంవత్సరాలు ఆయన చేసినటువంటి తప్పులకి బుద్ధి చెప్పే ప్రయత్నం మొన్న ఎలక్షన్లో చెప్పారు. మాకు ఆ నెగిటివ్ యాటిట్యూడే వద్దు, రాష్ట్రం బాగుపడాలి, రాష్ట్రం ముందుకు నడవాలి, మంచి నాయకులు కావాలి. చంద్రబాబు నాయుడు గారు మీరు చూశారు కదా, డే 1 నుంచి కూడా అక్కడే ఉంటూ వరద బాధితులందరినీ కూడా అవసరమైతే బోట్లో లేకపోతే నడుచుకుంటూనైనా సరే నీటిలో 3 గంటలు, రాత్రి 4 గంటలు అంతవరకు కూడా ప్రజల్లో ఉంటే ఈయన ఒక్కసారి వచ్చి ఒక 5 నిమిషాలు మాట్లాడి అందులోనే మొత్తం అంతా రాజకీయం మాట్లాడి వెళ్ళిపోతే మనం పట్టించుకోవాలా అటువంటి వ్యక్తిని? ప్రయాణికులకు ఎంతో సౌకర్యవంతంగా 5 సెకండ్లలోనే ఎటువంటి చెకింగ్ లేకుండా ఎయిర్పోర్ట్లోకి ప్రవేశించే విధంగా డీజీ యాత్రను తీసుకురావడం గొప్ప విషయమన్నారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. విశాఖ ఎయిర్పోర్ట్లో డీజీ యాత్రను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు. విశాఖతో పాటు మరో 8 ఎయిర్పోర్ట్లో డీజీ యాత్రను అందుబాటులోకి తీసుకొచ్చారని తెలిపారు. నా తాలూకా డీటెయిల్స్ పెడితే అది ప్రైవసీని కన్సర్న్ చేసుకొని ఉంటాయా లేదా అనేది అది కూడా మేము చక్కగా చూసుకొని మీరు ఇచ్చేటటువంటి డేటా కేవలం మీ ఫోన్లోనే ఉంటుంది తప్ప ఇంకెక్కడికి ఎవరితోని కూడా షేర్ చేయట్లేదు. ఎయిర్పోర్ట్కి వచ్చినటువంటి డేటా కూడా 24 గంటల్లో సెల్ఫ్ డిస్ట్రక్ట్ అయిపోతుంది తప్ప అక్కడ నుంచి ఎక్కడికి కూడా మీ తాలూకా డేటాని షేర్ చేసే పరిస్థితి లేకుండా మీ డేటా తాలూకా ప్రైవసీని భద్రంగా ఉంచే విధంగా మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ నుంచి అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. ఏ రకంగా ఈరోజు 15 తర్వాత ఈ 9 ఎయిర్పోర్ట్లు కూడా యాడ్ చేశామో దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఎయిర్పోర్ట్లో కూడా డిజి యాత్ర ఫెసిలిటీని భవిష్యత్తులో లాంచ్ చేయబోతున్నామన్న విషయం కూడా కమిట్మెంట్తో మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. అందరికీ కూడా ఎంకరేజ్ చేస్తున్నాను. ఎయిర్ ట్రావెల్ చేసేవాళ్ళు ప్రతి ఒక్కరికి ఈరోజు స్మార్ట్ ఫోన్స్ ఉంటున్నాయి. డిజి యాత్ర యాప్ని మీరు అందరూ కూడా డౌన్లోడ్ చేసుకోండి. యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఈ యొక్క యాప్ని వినియోగంలోకి మీరు అందరూ కూడా తీసుకొని వస్తే మీకు ఎయిర్పోర్ట్లో మీ తాలూకా ఫెసిలిటీస్ అన్నీ కూడా మరింత చక్కగా మీరు వినియోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. కేవలం ఇక్కడ ఎంట్రీ గేట్ దగ్గరే కాదు, మీకు సెక్యూరిటీ చెక్ దగ్గర కూడా డిజి యాత్రకి ప్రత్యేకంగా లైన్ ఉంటుంది. అలాగే బోర్డింగ్ దగ్గర కూడా మీకు డిజి యాత్ర తాలూకా ప్రత్యేకమైన లైన్ ఉంటుంది. కాబట్టి ఇది మల్టిపుల్ పాయింట్స్లో ఈ డిజి యాత్ర యాప్ మీకు అందరికీ కూడా సమయం తక్కువ చేయడానికి, చాలామంది ఎంత హర్రీగా ఉంటారో తెలుసు ఎయిర్ ట్రావెల్లో. నిజంగా ఎయిర్పోర్ట్ ఎక్కిన తర్వాత ఎక్కడైనా దిగినప్పుడు చూడాలి, అసలు ఆ నిమిషంలోనే ఒలింపిక్ రేస్ పరిగెట్టినట్టుగా అందరూ కూడా బయటికి పరిగెట్టడానికి అందరూ చూస్తారంటే సమయం ఎంత విలువైనదో ప్రతి ఒక్కరికి కూడా. అటువంటి సమయాన్ని మీ అందరి తాలూకా సమయాన్ని తగ్గించాలనే ఆలోచనతోనే ఈరోజు డిజి యాత్ర యాప్ ఫెసిలిటీని మనం తీసుకొని రావడం జరుగుతుంది. ఇంకా ఇతరత్ర నా తాలూకా డీటెయిల్స్ పెడితే అది